హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం మటన్ కీమా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు అండి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం మటన్ కీమా రెడీ చేసుకునే విధానం చూసేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని మందపాటి బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని, నూనె వేడెక్కాక కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని ఇలా మనం చక్కగా తిప్పుకోవాలి. ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకుని చక్కగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. అబ్బా, ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో చూడండి. ఇప్పుడు మనం కూరలో టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లిపాయ వేయవలసిందే. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత అబ్బా, స్మెల్ సూపర్ వస్తుందండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం శుభ్రంగా నీట్గా అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మనం కొంచెం మూత పెట్టి చూడండి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పోసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మటన్ కీమాని వేసుకుందాం. మటన్ కీమా చాలా చాలా బాగుంటుందండి, మంచిది కూడా, హెల్తీ ఫుడ్ అండి. ఇలా బాలింతలకి, ఇలా గర్భిణీ స్త్రీలకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం మటన్ కీమా వేసేసుకుని శుభ్రంగా ఇలా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కొంచెం బాగా ఉడకనివ్వాలండి, వాటర్ పోయేంత వరకు. చూద్దామండి, మూత తీసి ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా ఉడికిపోయిందండి, చాలా వరకు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ పెట్టుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదండి, కొంచెం సాల్ట్, రుచికి సరిపడే సాల్ట్, తర్వాత ధనియాల పొడి, కారం వేసుకుని చక్కగా తిప్పుకొని మళ్ళీ మనం కూరకు సరిపడేటువంటి మనకి ఎంతైతే క్వాంటిటీ మనం కీమాని బట్టి అనమాట వేసుకుని మనం చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. లాస్ట్గా మనం గరం మసాలా వేసుకునండి, కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకుని ఇలా మొత్తం కూర అంతటికి కలిసేలాగా కాసేపు కలుపుకొని మగ్గనిచ్చుకుని ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అబ్బా, చాలా బాగా ఉడికిపోయిందండి. వాటర్ లేకుండా చక్కగా ఇలా పైకి నూనె తేలిందంటే మనకు కూర అయిపోయినట్లు లెక్క అనమాట. అంతే అండి, మన మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.